హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూసిన ఈ ప్రదేశం వచ్చేసి నాసిక్ బస్ స్టాపు. నాసిక్ బస్ స్టాప్ నుంచి కొంచెం దూరంలోనే మనకు పంచవటి ఉంటుంది. ఆ ప్లేస్ దగ్గరలోనే మనకి నేను చెప్పిన శూర్పణఖను ముక్కు కోసిన ప్రదేశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాం కదా! ఇది దగ్గరలో ఉన్న బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ నుంచి మనం వెళ్ళాలి. ఇక్కడ నుంచి చూస్తే కూడా మనకు ఆలయం కనిపిస్తుంది. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా! అదే. ఇక్కడ మొత్తం కూడా నల్లచానపు రాయితోనే కట్టడాలైతే కట్టి ఉన్నాయి. ఇక్కడ మాత్రం మొత్తం అరణ్యవాసం సమయంలో రాముడు తిరిగిన ప్రదేశంగా అయితే చెప్తున్నారు. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తూ ఉందని ఇక్కడ ఇది పంచవటి ప్లేస్. ఇక్కడే మనకు రాముడు స్నానాలు చేసిన ప్రదేశాన్ని రామకుండ్ అని పిలుస్తారు. ఆ ప్రదేశమే మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్దాని. ఇక చూడు కనిపిస్తుంది కదా! మన గోదావరి నది యొక్క జన్మస్థలం కూడా ఇక్కడే కదా! అందుకోసమే ఇక్కడ మొత్తం గోదావరి నీరైతే మనకు కనిపిస్తుంటాయి. అప్పుడు మొదటి ఇస్లామిక్ దాడుల్లో ఈ ఆలయాన్ని అయితే మొత్తం కూల్చేశారంట. ఆ సమయంలో వచ్చేసి ఇక్కడ ఉన్న పూజారులు ఆ ఆలయంలో ఉన్న రాముడి విగ్రహాన్ని గోదావరి నదిలోనికి విసిరేస్తారంట. ఆ సమయంలోనే ఈ ఆలయం అయితే చాలా శిథిలావస్థలో ఉండనంట, కూల్చేశారంట మొత్తము. ఆ తర్వాతకి ఒక ఉదయకర్ అనే వ్యక్తికి రాముడు కలలో వచ్చేసి నేను ఇక్కడ ఉంటాను అని చెప్పడం జరిగిందంట. అప్పుడు ఆ వ్యక్తి వచ్చేసి మరుసటి నాడు వచ్చి ఇక్కడ చూడగా నల్లపు నలుపు విగ్రహంగా రాముడి విగ్రహం వాటర్‌లో తేలియాడుతూ ఉంటుందంట. అప్పుడు చూసిన ఆ వ్యక్తి తీసుకొచ్చి ఇక్కడ మనకు ప్రతిష్ఠించారంట. ఆ ప్రదేశాన్నే మనం ఇప్పుడు ఎంతో శక్తివంతమైన ఆలయంగా కొలువుదీరిన కళామర్ మందిర్. అంటే ఆ నల్లపు రాయిలాగా మనకు దర్శనమిచ్చారు కదా రాముల వారు. అందుకోసమే కాలా అంటే నలుపు కదా! అందుకే కళావర్ మందిర్ అనైతే పేరొందడం జరిగింది. ఈ ఆలయం విశిష్టత ఏంటి అనంటే, ఈ ఆలయం మెయిన్ లోపల మాత్రము ప్రధాన ఆలయంలో 14 మెట్లు ఉంటాయంట. అంటే 14 మెట్లు వచ్చేసి 14 సంవత్సరాల అరణ్యవాసం చేసిన ఆ సమయానికి చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి 84 స్తంభాలు ఉంటాయంట. ఇవి వచ్చేసి 84 లక్షల జీవరాశుల చక్కడాన్నయితే మనకు సూచిస్తుందంట. ఇక్కడి నుంచి మనము ఇక్కడ చూడండి, వ్యూ చూడండి. ఇది మన కళావరి మందిర్. అప్పట్లో రాముడు పూజించిన అతి శక్తివంతమైన పెద్దదైన ఆలయంగా అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడే మనకు రాములవారు అరణ్యవాస సమయంలో నివసించారంట. ఇక్కడ దగ్గరలో ఉన్న వాటర్ అంటే మనకు కనిపిస్తుంది కదా గోదావరి నీరు. ఇక్కడే రాములవారు, సీత, లక్ష్మణుడు ఇక్కడ స్నానాలు ఆచరించేవారంట. అందుకోసమే ఈ ప్లేస్ని మాత్రం మనము రామ లక్ష్మణ సీత కుండుగా అయితే పిలవడం జరుగుతుంది. ఈ ప్రదేశం నుంచి కొంచెం ముందుకెళ్దాని. ఆ ముందుకెళ్తే మనకి శూర్పణఖ ముక్కు కోసిన ప్రదేశం. అంటే అసలు ఎందుకు కోసారు అనంటే, అప్పట్లో వచ్చేసి రాములవారు, సీత, లక్ష్మణులు ఒక దగ్గర కూర్చొని ఉండగా శూర్పణఖ రావణాసురుడి చెల్లెలైన శూర్పణఖ అరణ్యవాసంలో సంచరిస్తే ఇక్కడ రాముల వారిని చూసి ఈ చాలా ఇష్టపడుతుందంట. ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతుందంట. అప్పుడు రాముల వారు నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, సీతాదేవి నా భార్య అని చూపిస్తారంట. అయితే హాస్యంగా నవ్వుతుందంట. అప్పుడు లక్ష్మణుడిని అడగమని చెప్పగా లక్ష్మణుడు మా అన్నయ్య అయిన రాముడికి సీతాదేవి మా వదిన అని చెప్తాడంట. అప్పుడు శూర్పణఖ ఆగ్రహానికి లోనయ్యి ఏదైనా ఆగ్రహానికి లోనవుతుంటే అప్పుడు ఆ లక్ష్మణుడు వచ్చేసి ముక్కు చెవులని కోసేస్తాడంట. ఆ ఆగ్రహానికి లోనైన శూర్పణఖ రావణాసురుడైన తన అన్న దగ్గరికి వెళ్ళి లేనిపోనివన్నీ చెప్పడం వలన సీతాదేవిని అపహరించి రావణ యుద్ధం జరగడం అనేది జరిగిందనైతే చెప్తున్నారు. ఇక్కడ అసలు ఆ టైంలోనే మనకు లక్ష్మణుడు వచ్చేసి శూర్పణఖను అలాగే చంపేస్తుంటే అసలు రావణ యుద్ధం అనేది రావడం జరగకపోయేది అనేసి వాల్మీకి రామాయణంలో అయితే చెప్పడం జరిగింది. ఈ వాల్మీకి రామాయణము నుంచి అయితే ఈ శూర్పణఖ మాత్రం క్రూయల్ నేచర్తో ఉన్న ఆవిడ అనైతే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకు చిత్రపట రూపంలో అప్పుడు జరిగిన సన్నివేశాలన్నీ అయితే మనకు కనిపిస్తున్నాయి. శూర్పణఖ చాలా అందమైన అమ్మాయిగా అయితే ఉండేదంట. తనకు రాజకీయాలు అంటే ఇష్టం లేకుండే అని అయితే వాల్మీకి రామాయణంలో చెప్తున్నారు. తనకి అరణ్యం అన్నా ఈ ప్రకృతి అన్నా చాలా ఇష్టపడేదంట. అందుకోసమే ఈ అరణ్యంలో ఆమె సంచరించిందంట. అందువల్లనే రాముడు కనబడి అలా జరగడం వల్ల రావణ యుద్ధం అనేది అయితే రావడం జరిగింది అని అయితే వాల్మీకి రామాయణంలో చెప్పడం జరిగింది. అలాగే స్టెప్స్ ఎక్కి కొంచెం ముందుకెళ్తే మనకు లక్ష్మణుడి ఆలయం కనిపిస్తుంది. ఇదేనండి. ఈ ఆలయంలోనే మనకు చిత్రపట రూపంలో చూపిస్తున్నారు చూడండి. లక్ష్మణుడు వచ్చేసి శూర్పణఖను ముక్కు కోసినట్టుగా చూపిస్తున్నారు కదా! ఇదే ప్రదేశంలో మనకు అరణ్యవాస సమయంలో శూర్పణఖను ముక్కు కోశారు. ఈ ప్రదేశంలో నేను జరిగింది అని చూస్తుంటే మాత్రం మనకి నమ్మడానికి నిజం అనిపించదు. కానీ అది
నిజము. ఎందుకంటే అరణ్యవాస సమయంలో ఇక్కడ లక్ష్మణుడు ముక్కు కోసారంట. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా! ఇక్కడ చూడండి కోదండరామ స్వామి మనకు దర్శనమిస్తున్నారు. ఆంజనేయ స్వామి. చూడండి ఏకైక లక్ష్మణ ఆలయం మనకిక్కడ కనిపిస్తుంది. అక్కడ రాసి ఉంది. ఇక్కడ లక్ష్మణుడు చూడండి చిత్రపట రూపంలో మనకు కనిపిస్తుంది. ఇదండి శూర్పణఖ ముక్కు కోసిన ప్రదేశం.